మళ్ళీ అర్చన గారిని ఒక్కసారి చూసి రావాలి. తనని చూసి వస్తే అమృతని చూసినంత ఆనందం కలుగుతుంది. వికాసురుడు, 10 తలల రావణాసురుడు, కలియుగ రాక్షసుడు. ఈ వికాసురుడికి చావు లేదు, రాదు, చావడు. బావా? ఎస్, మీ బావ వికాస్నే. ఈ వేషంలో వచ్చాను. ఇంట్లో ఎవరెవరున్నారో తెలుసుకోవడానికే వచ్చాను. ముఖ్యంగా అమృత బతుకుందా లేక చచ్చుందా అని తెలుసుకుందామని వచ్చాను. బావా నువ్వు బయట బండుంది, లోపల చెప్పులున్నాయి. ఎవరే ఉంటారబ్బా? ఎవరో వస్తున్నట్టున్నారు. ఇది నా కార్డు. నా నెంబర్ బ్యాక్ సైడ్ ఉంది. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. మీ ఆవిడ మార్కెట్ నుంచి వచ్చింది. ప్లీజ్ మేడం, మాకు ఫ్లాట్స్ ఏం అక్కర్లేదు, వెళ్ళండి. ప్లీజ్ మేడం, ఒక్క ఫ్లాట్ అనే తీసుకోండి. మేడం, మీరైనా ఒక ఫ్లాట్ తీసుకోండి ప్లీజ్ మేడం. కొంప తీసి గుర్తుపట్టిందా ఏంటి? ఏంటి మేడం అలా చూస్తున్నారు? నువ్వు మొన్న మా వీధిలో కాయగూరల బండేసుకుని వచ్చింది నువ్వే కదూ? అదేంటి, మా అక్క కూరగాయలు బండేసుకుని మీ స్ట్రీట్కి వచ్చిందా? అదేంటి? అవునండి, మేమిద్దరం ట్విన్స్. తాను నందితా దాస్, నేను నిర్మలా దాస్. ఇద్దరం సేమ్ టు సేమ్ ఉంటాం. నువ్వు కిల్లర్వి కాదు, గొప్ప యాక్టర్వి కూడా. మా అక్క కూరగాయల బిజినెస్ చేస్తుంది, నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తాను. ప్లీజ్ మేడం, ఒక ఫ్లాట్ బుక్ చేసుకోరా. ఇప్పుడే ఫ్లాట్స్ వద్దు నిర్మలా గారు. ప్లీజ్ మేడం, వద్దు. నా బ్యాడ్ లక్ మేడం, మీరు ఎలాగైనా ఒక ఫ్లాట్ బుక్ చేస్తారేమో అనుకున్నాను. బ్యాడ్ లక్. వస్తానండి. వస్తాను మేడం.
శర్వాణి, శర్వాణి, ఏం జరిగింది? సడన్ గా వచ్చి అమృత ఫోటో ముందు బాధపడుతున్నావంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు శర్వాణి. నేను, నువ్వు, నేను, అమృత, వికాస్తో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ రోజులే మనకి బాగున్నాయి కదా రేణు. రోజులెప్పుడూ మారుతూ ఉంటాయి, ఎవరి కోసమూ ఆగవు కదా శర్వాణి. మనం ముగ్గురం కలిసున్న రోజులు మళ్ళీ వస్తే బాగుండని ఈ రోజు అనిపించింది రేణు. పోయిన రోజులు మళ్ళీ వచ్చినా, మన నుండి దూరంగా వెళ్లిపోయినా మన అమృత తిరిగి రాదు కదా శర్వాణి. రేణు, ఈరోజు మన అమృతం చూశాను రేణు. ఏంటి శర్వాణి, మన అమృత బతికే ఉందా? అవును రేణు, అని అనిపించింది రేణు. కాని అమృతలా కాదు, అమృతలా ఉన్న అర్చనలా బ్రతుకుంది. ఏంటి శర్వాణి, అమృత అంటున్నా, కాదు అర్చన అంటున్నా? అవును, అర్చన అని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అచ్చు మన అమృతలా ఉంది రేణు. తనతో మాట్లాడుతుంటే అచ్చు మన అమృతతో మాట్లాడుతున్నట్టుంది రేణు. నీ మాటలు వింటుంటే ఒక పక్క ఆశ్చర్యంగాను, ఒక పక్క ఆనందంగాను ఉంది శర్వాణి. నాకు అలాగే అనిపించింది రేణు. నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలని ఆఫీస్కి వెళ్ళి నీ దగ్గరికి వచ్చాను రేణు. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఆ అర్చన్ని ఎప్పుడెప్పుడు చూస్తానో అనిపిస్తోంది. నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళవా శర్వాణి? ఇప్పుడు నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను రేణు. వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ అమృత చచ్చినా సరే దానిలో ఉన్న యువతి కోసమో వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. వస్తాను రేణు.
హలో వైజయంతి డార్లింగ్, హౌ ఆర్ యు? నేను కీర్తిని. వాయిస్ గుర్తుపట్టాను, చెప్పు. నువ్వు టూ స్మార్ట్ అని నాకు తెలుసు. చెప్పమని నన్ననడం కాదమ్మా, చెప్పాల్సింది నేనెప్పుడో చెప్పాను. ఇక చెయ్యాల్సింది, నేను అడిగింది ఇవ్వాల్సింది నువ్వే. ఏంటి మాట్లాడట్లేదు? చెమటలు పట్టాయా? లేకపోతే చెమటలు పట్టినట్టు నాటేస్తున్నావా? అదర్వైజ్ ఇదేం చేస్తుందిలే, గంగాధర్ని ఇచ్చేసింది కదా అని అనుకుంటున్నావా? హలో వైజయంతి, నీకన్నా పెద్ద నటిని నేను. స్మార్ట్నెస్ చూపిస్తే నీకే స్పాట్ పెట్టాల్సొస్తుంది. నాకు కొంచెం టైం కావాలి. ఇప్పటికే నీకు చాలా ఎక్కువ టైం ఇచ్చాను. ఇంకా నా దగ్గర టైం లేదు. 1 మినిట్ కన్నా ఎక్కువ నేను మాట్లాడను. నువ్వు కేర్లెస్గా ఉంటే నేనెలా కేర్ తీసుకోవాలో నాకు తెలుసు. Okay, doctor. Sure. I'll take care of myself. Yeah. శర్వాణి చెప్పినట్టు అర్చన అచ్చు అమృతలాగే ఉంటుందా? స్వయంగా చూసే వరకు నాకు ఈ ఆతృత తగ్గేలా లేదు.
ఎస్ చెప్పండి. ఎలా ఉన్నావు రేణు? సారీ, మీరు? నా పేరు రేణుక అండి. నేను అమృత, రేణుక మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. సారీ అండి, మా శర్వాణి చెప్పినట్టు మీరు అచ్చం మా అమృతలాగే ఉన్నారు. నిజంగానే మీలో మా అమృత కనబడి నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. శర్వాణి చెప్పింది మీరు అమృత తను మంచి ఫ్రెండ్స్ అంటే కదా? అవునండి, అందుకే మిమ్మల్ని చూడగానే నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇట్స్ ఓకే, రండి కూర్చోండి. అమృత అంటే నాకు శర్వాణికి ప్రాణం అండి. అందుకే శర్వాణి చెప్పిన వెంటనే ఆగలేక మిమ్మల్ని చూడాలని వచ్చాను. నేను మీ బాధని ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను రేణుక. కాఫీ టీయా ఏం తీసుకుంటారు? అబ్బలు అబ్బే వద్దండి, నేను వచ్చి అనవసరంగా మీ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేశాను. నో అలాంటిదేం లేదు, మీరలా ఫీల్ అవ్వకండి. లేదండి, మళ్ళీ మీ ఇంటికి రానండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అదేంటి అలా అంటున్నారు? ఇక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. మా అమృత మీదున్న ప్రేమాభిమానాన్ని చంపుకోలేక అలాగే ఉంటారన్న మిమ్మల్ని చూసిపోదామని వచ్చానండి. పదే పదే వచ్చి నేను మా అమృతని గుర్తు తెచ్చుకొని నేను బాధపడి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదండి. నేను ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చినా మా అమృత మాకు తిరిగి వస్తుందా చెప్పండి? అబ్బా, ముందు మీరు మాటికి ముందు అండి, తర్వాత అండి తీసేయండి. మిమ్మల్ని నేను రేణుక అని కాకుండా రేణు అని పిలవచ్చా? ఐమ్ సారీ, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని రేణు అని పిలుస్తాను. నన్ను మళ్ళీ మరోసారి రేణు అని పిలుస్తారా ప్లీజ్? ఇంకొక్కసారి పిలవరా? రేణు